మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. గురుగారు, మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటి? మాసం ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విషయాల్లోనూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా కర్కాటక రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నెల మొదటి 15 రోజులు ఎలా ఉంటుంది, తదుపరి నెల 15 రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ 15 డేస్ మనం చూసినట్లయితే ఈ రాశి వారికి శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. దాని తర్వాత 15వ తారీఖు తర్వాత వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు. ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఫైనాన్షియల్గా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందబోతున్నారు ఈ రాశి వారికి మొదటి 15 రోజులు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి భాగ్యస్థానంలో కుజుడు, దాంతోపాటు రవిగ్రహ సంచారం చేస్తున్నాయి. 15వ తారీఖున తర్వాత ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఎప్పుడైతే ఈ షిఫ్ట్ అవుతుందో అప్పటి నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. కానీ మొదటి 15 రోజుల్లో కూడా మరీ అంత నెగిటివ్ ఫలితాలు ఏమి ఉండవు. ఎందుకంటే శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో స్వస్థానంలో ఉన్నాడు. శుక్రుడు స్వస్థానంలో ఉన్నప్పుడు దానికి పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. వాళ్ళతో కలిసి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడడం, అదేవిధంగా వ్యాపార పరంగాను కొంచెం సానుకూలంగా ఉండటం, ముఖ్యంగా ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, దాని తర్వాత బ్యూటీ పార్లర్స్, చీరలు, బట్టలు అమ్మేటువంటి వారికి ఎక్కువగా లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ వ్యాపార పరంగా వ్యాపారస్తులు ఎక్కువగా సంపాదించగలుగుతారు. ఫైనాన్షియల్గా గెటప్ అవ్వగలుగుతారు. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క నెల సానుకూలంగానే ఉంటుంది. ఫైనాన్షియల్గా చాలా సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వ్యయ స్థానంలో కూడా శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా 15వ తారీఖు వరకు ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం ఏదైతే జరుగుతుందో అది లాభస్థానంలో జరుగుతున్నది, అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి వచ్చినప్పుడు 15వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతుందంటే రవి యోగకారకమైనటువంటి స్థితిలో రాబోతున్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో షడ్బలం కలిగి రాబోతున్నాడు రాజ్యస్థానంలోకి రాబోతున్నటువంటి ఈ యొక్క రవి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ అవకాశాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికే కావాలనుకున్నటువంటి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందబోతున్నారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ అవకాశాలు పొందడం, మరి దాని తగిన విధంగానే వచ్చేటప్పటికి వీరికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. చేసేటువంటి పనిలో ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. కొత్త అవకాశాలు అనేది పొందగలుగుతారు. పోయినటువంటి ఉద్యోగం ఎలాగా పోయింది, మరి కొత్త ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసేటప్పుడు అనుకోని విధంగా వీళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా వీరికి మంచి అవకాశాలు రావటం, అది వ్యాపార పరం పోదామా, లేకుండా ఉంటే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా, లేకుండా ఉంటే కొత్తగా ఏదైనా ఉద్యోగంలో ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు దాని తగిన విధంగానే వీరు చూజ్ చేసుకునేటువంటి పాత్ అనేది ఫ్రెండ్స్ ద్వారా వీరికి వచ్చేటువంటి పాత్ చాలా నచ్చటం, దానిలో వీళ్ళు ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నెల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. 15వ తారీఖు తర్వాత ఎస్పెషల్లీ ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఇక మీడియా టీవీ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. కొన్ని అవకాశాలు అనేది పొందగలుగుతారు. మంచి అవకాశాలు 15వ తారీఖు నుంచి రావటం, అది ఒక సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్లో మలుపు తిరుగుతుందా అనే విధంగా అటువంటి ఒక మంచి అవకాశాలు రావడానికి నెక్స్ట్ 2 months కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు కూడా బాగా రాణించగలుగుతారు. మెరుగైనటువంటి ఫలితాలు మ్యాథమెటిక్స్లో ఏదైతే వీరు అనుకున్న దాని విధంగా రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు, వాటిలో నిదానంగా మ్యాథమెటిక్స్ పరంగా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్లోకి రావటం అనేది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ఉంది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడే ప్రతి విషయాన్ని ఆచిచూచి మాట్లాడాలి. ఫస్ట్ 15 days మెరిటల్ ఇష్యూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు పెట్టేటువంటి విషయంలో కూడా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం అంత ఈజీ, చాలా ఈజీగా ఖర్చు పెట్టేయచ్చు. ఈరోజు ₹1,00,000 ఇక్కడ కూర్చొని కూడా మనం 10 నిమిషాల్లో ఖర్చు పెట్టేసేయచ్చు. ఆ విధంగా డబ్బుని దుబారా ఖర్చు చేయకుండా మీరు కష్టపడి సంపాదించినటువంటి మీ కష్టార్జితాన్ని జాగ్రత్తగా
తీసుకోవాలి. అదేవిధంగా స్పెక్యులేషన్స్ విషయంలో అంటే ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఈ కొన్ని నెల కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ 15 days అంత బాగాలేదు. అదేవిధంగా సప్తమంలో శని యొక్క ప్రభావం అనేది బాగా కొంచెం ఎక్కువగానే గోచరిస్తూ ఉన్నది. మెయిన్గా ఆ యొక్క శని యొక్క ప్రభావ రీత్యా కూడా ఈ రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావ రీత్యా కూడా లక్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్స్లో. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు యొక్క ప్రభావం కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మిగతా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి ఈ యొక్క నెల చాలా సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా దీని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం చెప్పినటువంటి రవి ఏదైతే షడ్బలం ఏదైతే ఉందో ఆ షడ్బలం బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని ప్రకారంగా ఈ నెల చాలా పాజిటివ్గా మారటానికి అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు బుధుడు కలిసినటువంటి కాంబినేషన్ కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఓవరాల్గా చాలా పాజిటివ్ ఫ్యాక్టర్గా మారగలుగుతుంది. మెయిన్గా కొన్ని మీడియా టీవీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొన్ని అవకాశాలు అనుకున్న దానికన్నా కూడా రాగలుగుతాయి. ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం ఇంకా కొంచెం టైం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. బట్ స్టిల్ వారికి వచ్చేటప్పటికి ఈ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టక్ అయినటువంటి వారు 15th తర్వాత వారికి ఏదైనా కొన్ని డెసిషన్స్ వచ్చినట్టయితే మటుకు వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. రాజకీయ పరంగా కూడా ఈ యొక్క నెల చాలా అనుకూలంగా ఉండే విధంగా ఉంది. మెయిన్గా వచ్చేటప్పటికి రాజకీయ పరంగా వారు ఎదగాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం పాజిటివ్గా మారటానికి కూడా టైం అనేది మంచి కాంటాక్ట్స్ ఏర్పరచుకోగలుగుతారు ఈ నెల. మెయిన్గా ఆ కాంటాక్ట్స్ అనేది వాళ్ళు ఫర్దర్గా ఫ్రూట్ఫుల్గా మారటానికి కూడా అవకాశం అనేది ఈ యొక్క నెలలో మనం చూడొచ్చు. గురుగారు, అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళ నుంచి వైరం ఎక్కువగా ఉంది, నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉంది అనుకుంటే ఏం చేస్తారు? ఈ నెలలో వచ్చేటప్పటికి మెయిన్గా శత్రువులు అంటే ఏంటంటే శత్రువులు ఎన్నో రకాలుగా చెప్పచ్చు. మనకు ఆరోగ్యం కూడా ఒక శత్రువుగా కూడా చెప్తారనమాట. శత్రువులు ఎప్పుడైతే మనకు ఎక్కువగా ఉన్నట్లయితే వారికి మెయిన్గా వచ్చేటప్పటికి కొంచెం పరిహారం అనేది చేసుకోవాలి. మెయిన్గా జాతక రీత్యా అంటే వారి పూర్వజన్మ సుకృతంగా వచ్చినటువంటి జాతక రీత్యా వారికి షష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో వారి నుంచి తప్పించుకోవటం కోసం మెయిన్గా ఆ యొక్క గ్రహానికి వీరు హోమం జపం తర్పణం చేసుకోవాలి. మెయిన్గా నవగ్రహ హోమంతో పాటు షష్టమాధిపతికి స్పెషల్గా చేసేటువంటి కొన్ని హోమాలు ఆ యొక్క హోమాలు చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలరు. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికి కొంచెం హనుమాన్ చాలీసా చదువుకోవటం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని సమర్పించటం చేసినట్లయితే కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం హెల్త్ రికవరీ ఉంటుంది. అది కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి గ్రహం ఏదైతే ఉందో అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల రీత్యా కొంచెం అంటే రాహు యొక్క స్థితి అంత బాగాలేదు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్యపరంగా కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మరి దాన్ని తప్పించుకోవటం కోసం దుర్గాదేవి అమ్మవారిని పూజించినట్లయితే కొంచెం బాగుంటుంది. వాటితో పాటు మిగతా పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ఈ రాశిలో ఉండేటువంటి వారు మొదటి 15 days కంపల్సరీగా సూర్యారాధన చేయండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.